మా ప్రభుత్వము చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తుంది. ఆర్థిక సమస్యలు ఉన్నాయి. రిటైర్మెంట్ ఉద్యోగస్తుల బెనిఫిట్స్ ఇవ్వడానికి కూడా ఖజానా ఖాళీగా ఉంది. ప్రతి నెల 1000 మంది ఉద్యోగులు ఈరోజు యావరేజ్గా రిటైర్ అవుతున్నారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అవుతున్నాడంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ 1 కోటి రూపాయలు దాదాపుగా చెల్లించాల్సిన పరిస్థితి. ఒక నెలలో 1000 మంది రిటైర్ అవుతే నెలకు 1000 కోట్లు రిటైర్డ్ ఉద్యోగస్తులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సిన ఆర్థిక భారము ఉన్నా ఏదో ఒక రకంగా సమన్వయం చేసుకొని ఈ ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్నాం. ఈరోజు ప్రజలు, వ్యాపారస్తులు ప్రభుత్వానికి కట్టాల్సిన పన్నులు వసూలు చేయాల్సిన బాధ్యత, ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే బాధ్యత మీ చేతుల్లో ఉంది. మీరు పన్నులు సక్రమంగా వసూలు చేసి అక్రమార్కుల పట్ల కఠినంగా వ్యవహరించి ఖజానాను నింపితే అది తిరిగి పేదల సంక్షేమానికే ఖర్చు పెట్టే ఈ ప్రభుత్వం ఈరోజు అధికారంలో ఉంది. మీరు కష్టపడితే 10 మంది పేదలకు మేలు జరుగుతుంది. మీరు చిత్తశుద్ధితో పని చేస్తే 10 మందికి సహాయం అందుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా నా ఉద్యోగ మిత్రులకు నేను తెలియజేయదలుచుకున్నాను.